హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సండే కదా, నేనైతే లేట్గానే లేచానండి. లేచేసరికి 10 o'clock అలా అవుతుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి వచ్చాను. మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళి గేదె పాలు తీసుకొచ్చేసారంట. అప్పటికి ఇంట్లో చాలా పాలు ఉన్నాయి, తేకుండా ఉంటే బాగుండు అనుకున్నాను, కానీ ఆయన తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. మళ్ళీ అవి ఎక్కడ పాడైపోతాయి, అసలు లీటర్ 100 రూపాయలు కదా అనేసి ఫస్ట్ ముందు రోజు ఉన్న పాలను అయితే వేడి చేసేసి పిల్లలిద్దరికీ తాగిస్తున్నానండి. ఇంక ఈరోజు గారెలు అవి వేద్దాం అనుకున్నాను, కానీ నైట్ ఏమి నానబెట్టకుండా పడుకున్నాను. అండ్ నైట్ పడుకోవడానికి కూడా నాకు 4 o'clock అలా అయిపోయిందండి. ఎందుకంటే సండే ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు, ఎడిటింగ్ అది కుదరదు అనేసి నైట్ ఎడిటింగ్ అయితే పూర్తి చేసుకుని పడుకున్నాను. 3:30 ఆ టైంకి పడుకున్నామట. సో మార్నింగ్ లేచేసరికి 9:30 అలా అయిపోయింది. ఇంకా పిల్లలకి ఇంకా టిఫిన్ ఏం కాదు, డైరెక్ట్ అన్నం వండేద్దాంలే అనేసి నేను పిల్లలకి పాలు అయితే తాగిచ్చి నేను కూడా ఒక కళాయి పాలు తాగి మిగతా పాలేమో తోడేసేసానండి. ముందు రోజు పాలు, ఈ రోజు పాలు అయితే మరిగించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇదిగోండి, మా హస్బెండ్ అయితే తలకాయ మాంసం తీసుకొచ్చారు. అంటే మటన్ తలకాయ ఉంటుంది కదా, మేక తలకాయ, దాన్ని తీసుకొచ్చారు. ఇది 1 kg మాంసం అయితే తీసుకొచ్చారండి. దీంట్లో బ్రెయిన్ ఏమీ రాలేదు, ఉత్తి తలకాయ మాంసం వచ్చిందనమాట. దీన్ని అయితే నేను ఫస్ట్ 2 times రన్నింగ్ ట్యాప్ వాటర్లో కడిగేసుకున్నానండి. కడిగేసుకుని సగం ముక్కలు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఎక్కువైపోద్ది మాంసం, ఇంత కూర తినలేము. సో తర్వాత అయితే మళ్ళీ నేను నీళ్ళలో నుంచి పిండుకుని వేరే గిన్నెలో వేసుకున్నాను. ఎందుకంటే తలకాయ మాంసం మనకి ఎక్కువగా ఇసుకగా అనిపిస్తుందండి. అలా ఇసుక ఉండకూడదు అంటే వేరే గిన్నెలోకి మనము నీళ్లు పిండేసుకుని ఇందులో వేసుకోవాలన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసుకుని దీన్ని అయితే పక్కన పెట్టానండి. ఇంకొన్ని నెక్స్ట్ అయితే కూర కోసం రెడీ చేస్తున్నాను. స్టవ్ మీద అన్నం ఇందాకనే పెట్టేశాను. అన్నం ఉడికిపోయింది, వాష్ చేసుకుని నేను థర్మాకోల్ బాక్స్లో అయితే పెట్టుకున్నానండి. సమ్మర్లో చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి, పాపం అవి వేడిని తట్టుకోలేక ఇంకా ఎక్కడ చల్లగా ఉంటుందో అక్కడ పాకుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇవి మామూలు చీమలు కాదండి, ఇవి ఏవో గబ్బు చీమలు అంటారు కదా, అంటే ఇవి చచ్చిపోతే అది ఒక రకమైన వాసన వస్తుంది చూసారా, ఆ టైపు చీమలు అయితే ఎక్కువైపోయాయండి. ఇంకా నేను కూరకైతే ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకుంటున్నానండి. కొంతమంది కామెంట్ చేస్తున్నారన్నమాట, మీరు నాన్ వెజ్ వండుకున్నప్పుడు మాకు కొంచెం ముందే చెప్పండి అన్నారు. సో నేను అందుకనేసి మార్నింగ్ కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టానండి. మ్యాక్సిమం సండేస్ నాన్ వెజ్దే ఉంటాయండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాన్ వెజ్ ఎక్కువగానే ఉంటుంది. చేపలు లాంటివి అమ్మ నాకు నేను వండుకోను అనేసి వండి ఎక్కువగా పెడుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు వీడియో ఓపెన్ చేస్తే కనుక ఆ నాన్ వెజ్ పార్ట్ అయ్యే వరకు మీరు వీడియోని సైలెంట్లో పెట్టి ప్లే చేసేసేయండి. మీరు స్కిప్ చేశారనుకోండి, ఈ వీడియో వేరే వాళ్ళకి రికమెండేషన్ వెళ్ళదు. ఒక వీడియో చేయడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంక ఇదిగోండి, నేను ఈరోజు స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అయితే పెట్టలేదు, అల్యూమినియం కుక్కర్ పెట్టాను తలకాయ మాంసానికి. ఈ కుక్కర్ ఇంచుక చాలా బాగా ఉడుకుతుందండి, అందుకనేసి పెట్టాను అనమాట. ఇంకా నేను ఉల్లిపాయలు మగ్గేస్తున్నానండి. మగ్గే లోపల నేను పిల్లల కోసము కుంకుడుకాయలు అయితే కొడుతున్నాను. ఈరోజు సండే కదా, షాను మను ఇద్దరికి నేను తలస్నానం చేపిద్దాము, నలుగు పెట్టి అనుకుంటున్నాను. అందుకనేసి పిల్లల కోసం అయితే నేను కుంకుడుకాయలు కొట్టుకుంటున్నాను. నేను ఇందాక లేవంగానే ఫస్ట్ అన్నం అయితే స్టవ్ మీద పెట్టేశాను కదండి, బియ్యం కడిగి. సో అన్నం అయితే ఉడికిపోయింది, ఆ గెంజి ఉన్నదనమాట. సో ఇంకా గెంజి కూడా నాకు వేస్ట్ పంపడం ఇష్టం లేదు. సో ఇంక ఇందుకే కుంకుడుకాయలు అయితే నానబెట్టేశాను ఇందులోని. నేను కుంకుడుకాయలు కొట్టుకుని వచ్చే లోపల ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గిందండి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసుకుని ఉంచుకున్నాక తలకాయ మాంసము ఆ ముక్కలను అయితే తీసుకొచ్చి ఉల్లిపాయల్లో వేసేసుకోవాలండి. నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఈ తలకాయ మాంసం కూర వండింది. నేను ఇది షార్ట్ వీడియో కూడా పెట్టానండి. సో ఇంకా అమ్మ ఎగ్జాక్ట్గా ఎలా అయితే వండిందో అది నేను ఆల్రెడీ వీడియో తీసుకుని ఉంచుకున్నాను కదా, ఇప్పుడు నా వీడియో నేనే చూసుకుని అయితే ఈ తలకాయ మాంసం కూర వండేశాను. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మనము కొంచెంసేపు మగ్గబెట్టాం కదండి, తర్వాత ఏమో తలకాయ మాంసం ముక్కలు వేసి కాసేపు అయితే కుక్కర్కి లిడ్ క్లోజ్ చేసి పెట్టాను. ఇలా మగ్గినాయండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి మనము కారం వేసుకోవాలి. ఉప్పు ఇమీడియట్గా వేయకూడదంటండి, ముక్క గట్టిపడిపోతుందంట, అందుకనేసి నేను వేయలేదు. కారం వేసిన తర్వాత మనము బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి అయితే 1 గ్లాసు నీళ్ళు వేసానండి. నేను చేసిన తప్పు అదే, 1 గ్లాసు నీళ్ళు వేసేసి పిల్లలిద్దరికి స్నానం చేయించడానికి బాత్రూంలోకి వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఇంకా కుక్కర్ విజిల్ రావట్లేదు ఏంటనేసి హైలో పెట్టేసి కాసేపు వదిలేసానండి. బొగ్గు అయిపోయింది అనమాట. ఇదిగోండి మొత్తం ఇలాగా మాడిపోయింది. అయిపోయి కూర మాడిపోతుంది అని త్వరగా వచ్చి నేను ఇంకా ఆ పైన ఉన్న కూర మట్టికి ఒక గిన్నెలోకి అయితే వేసుకుని దీంట్లోకి ఇప్పుడు చింతపండు రసం అయితే వేసుకుంటున్నానండి. ఈ తలకాయ మాంసం కూర మనము సేమ్ మటన్ కూర వండుకున్నట్టే వండుకుంటాము, కాకపోతే దీంట్లో కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలంటండి. ఇంకా నేను చింతపండు రసం వేసేసి ఉప్పు కూడా వేసేసుకున్నానండి, సాల్ట్ కూడా వేసేసుకుని
దీంట్లోకి ఇప్పుడు మసాలా పౌడర్ వేయలేదు కదా, సో ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ ఉంటే ఆ మసాలా పౌడర్ వేసి వాటర్ వేసేసి ఒకసారి మొత్తం ఇదంతా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేశాను. కొద్దిసేపటికి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఆకలి వేసేస్తుంది. నాన్ వెజ్ అయితే కొంచెం ముందే ఆకలి వేసేస్తుంది. అండ్ సండేస్ మేము డైరెక్ట్ అన్నం తినేద్దాము అనేసి ఇంకా మేము టిఫిన్ కూడా తినాం కదా, ఇంకా ఆకలేస్తుంది అనమాట. ఇంకా నాన్ వెజ్ అన్నప్పుడు పిల్లలు ఆకలి ముక్క కావాలి అని అడుగుతూ ఉంటారండి. ఇంకా పిల్లలిద్దరికీ కలిపేసి ఇచ్చేసాను. తర్వాత ఏమో నేను మా వారు కూడా తింటున్నాం అనమాట. ఇంకా ఇందులో ముక్కలు మామూలుగా ఉండవు కదండి, గట్టిగా ఉంటాయి. అక్కడక్కడ మెత్తని ముక్కలు లాంటివి వస్తాయి అనమాట. అవి వేరే పిల్లలకైతే వేస్తున్నాను. అయితే మా మనుకేమో కారం అంటుకోకూడదు, మళ్ళీ నేను నా దాంట్లో పొడన్నంలో తుడిచి దానికైతే ముక్కలు వేయాలన్నమాట. మా షానమ్మ ఏ కూర అయినానండి దాని కడుపు నిండే వరకు చక్కగా తింటుంది. మా మనుకి తినిపించడానికే గంటల టైం పట్టేస్తుంది అనమాట. నేను అన్నమంతా తినే లోపల అది 2 ముద్దలు కూడా తినదండి. మళ్ళీ నేను చేతులు కడుక్కుని దానికైతే తినిపించాలన్నమాట. మళ్ళీ పెరుగు, ఒక చుక్క పెరుగు కూడా దాని దగ్గర పడకూడదు. మనం తినేటప్పుడు ఒక చుక్క ఎగురు కూడా పడకూడదు. పడిందంటే అన్నం వదిలేస్తుందండి. అలాగని పెరుగు పడదు అంటలేదు, పెరుగు తింటుంది కానీ అన్నంలో తినదనమాట. అలాగా ఇంకా ఇదిగోండి మా హస్బెండ్ మను అయితే పడుకున్నారు. నేను పడుకుందామంటే మా షాను ఏమో పడుకోవట్లేదు అనమాట. ఇంకా సరే ఖాళీగా ఉన్నాం కదా, ఎందుకు టైం వేస్ట్ అనేసి వాళ్ళని ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి పంపించాలి. ఇంకా నేను అందుకనేసి జెల్ అయితే వేస్తున్నానండి. నాకు వచ్చిన ఏకైక హెయిర్ స్టైల్ ఇది ఒక్కటే అని చెప్తాను. ఎందుకంటే నా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు నాకు ఇదే వేసేదనమాట. ఇది చాలా స్పెషల్ జడ. సో ఎప్పుడో ఒక్కసారి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు అయితే వేసేదనమాట అమ్మ నాకు. అయితే నాది కొంచెం లాంగ్ ఉండేదిలేండి హెయిర్. ఇప్పుడంటే చిన్న జుట్టు అయిపోయింది కానీ ఇది వరకు లాంగ్ ఉండేది. ఎదురొక చిన్న పాయ అయితే తీసుకుని దాన్ని అల్లేసండి చేత్తో పట్టుకుండడం అనేది. తర్వాత మిగతా జడంతా అల్లేసి మిగతా జడంతా ఒక లైన్కి తీసుకొచ్చి అల్లుతున్నప్పుడు ఈ ఎదర తీసుకున్న పాయను అందులో కలిపేసి పెట్టేదనమాట. ఇప్పుడు షాను మన జుట్టు చిన్నగా ఉందండి, అందట్లేదు, కానీ అలాగే ఏదోలాగా వేశాను. కానీ చాలా బాగుంటుందండి జడ. ఎదర మంచిగా నిండుగా అనిపిస్తుంది. ఇక నుంచి నేను వంటలే కాదండి, పిల్లలకి కొత్త రకాల జల్లు వేయడం కూడా నేర్చుకోవాలి. లేకపోతే పిల్లలతో కష్టమైపోతుంది నాకు. ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చేసాడు దేవుడు నాకేమో అసలు స్టైల్సే రావు. నేను అదే అనుకుంటాను అనమాట. నాకు అసలు ఒక చీర కట్టుకోవడం సరిగ్గా రాదు, వంట చేయడం రాదు, జల్ల వేసుకోవడం రాదు. ఎలా ఉన్నదాన్ని అలాగే ఉండిపోతాను. నాకెందుకు ఇద్దరు ఆడపిల్లని ఇచ్చారు, అదేదో కొంచెం అన్ని రకాల స్టైల్స్ ఇన్ని వచ్చిన వాళ్ళకి ఆడపిల్లని ఇవ్వరండి దేవుడు. ఏ స్టైల్స్ ఏమీ తెలియదు నాకెందుకు ఇచ్చాడు రా బాబు అంటే ఆడపిల్లలని నేను ఫీల్ అవ్వట్లేదండి. మళ్ళీ మీరు అది నెగిటివ్గా తీసుకోవద్దు. ఇప్పుడు పిల్లలకి రెడీ అవ్వాలి, ఎలా చేయాలి అలా చేయాలని అనుకుంటారు కదా, నాకేమో అలా రెడీ చేయడం రాదు. ఈ పిల్లలు ఏమైనా ఫీల్ అవుతారేమో పెద్ద అయ్యాక అనిపిస్తుంది. నా వరకు నేను ట్రై చేసి వాళ్ళకైతే వేయడానికి ట్రై చేస్తున్నానండి, నేర్చుకుంటున్నాను. ఈ జడలో పిల్లలు చాలా నిండుగా అందంగా కనిపిస్తారండి. మా మనుకు మాత్రం ఇంత బాగా రాలేదు. ఎదర జుట్టు మొత్తాన్ని కట్ చేసేసుకుంది. మను డాన్స్ క్లాస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారండి. మా షాను మను చూసారు ఎంత క్యూట్గా ఉన్నారు అని. మా షాను మా మన్ను డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారండి కూచిపూడి. షానమ్మ నమస్కారాలు చెప్పి ఒక చిన్న స్టెప్ వేస్తావా ప్లీజ్? స్టార్ట్. నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణాయ దుదాకృతం విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణ మహీతలే అనేక రత్న సంపన్నే భూమి దేవి నమోస్తుతే సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలే నాట్యం కరిష్యే భూదేవి పాదగాత శ్రమస్వనే 7, 8, 9, 10. ఒక చిన్న స్టెప్ ఏమన్నా కొంచెం దూరంగా జరుగు చిన్ను. అందులో హాఫ్ సిట్టింగ్ ఉండదు. సరే ఏదోటి. శర్మ ఇలా చేస్తావు కదా, అది చాలా ఇష్టం కదా నాకు.
ఇక్కడ చెయ్యదు బాగుంది. ఆ స్టెప్ చేయమ్మా. నాకు నిన్ను అందులో చూసుకుంటే ఎంత ముద్దు వచ్చేస్తున్నావు. చిట్టి తల్లి నువ్వు కూడా చెయ్యమ్మా స్టెప్. చెయ్యండి అమ్మా. ఈ స్టెప్లో నాకు ముద్దు వచ్చేస్తున్నారు మీరు. అయ్యో ఇది కూడా ఉంది. దీని తర్వాత ఇది కూడా ఉంది. భలే చేస్తున్నారు బంగారు తల్లిలమ్మ మీరిద్దరును. ఇంకొక 2 డేస్లో హాలిడేస్ కదా ఇంకా మనకి. చెయ్యి మమ్మీ, నువ్వు చెయ్యి మమ్మీ. ఓకే, ప్రాక్టీస్ చేయండి. నేను ఏమైనా తినిపిస్తాను మీకు. పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి పంపించేసిన తర్వాత నేనైతే ఇల్లు మొత్తాన్ని సర్దుకుంటున్నానండి. ఈ ఇల్లు సర్దుకుంటున్నప్పుడే అమ్మ అయితే ఫోన్ చేసింది అనమాట. ఇంకా అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఇల్లు సర్దుకుంటున్నాను. మార్నింగ్ మా హస్బెండ్ అయితే క్లీన్ చేశారు, కానీ పిల్లలకి రోజు సెలవు కదండి. ఇంక ఈ బొమ్మలు అట్టపెట్టి మొత్తాన్ని తీసుకుని ఆ బెడ్రూమ్లో కూర్చుని ఆడుకున్నారనమాట. ఇంకా ఈ బొమ్మలు అయితే వాళ్ళే అట్టపెట్టిలో సర్దేశారు, కానీ ఇక్కడికి మోసుకుని రాలేరు. ఇంకా మళ్ళీ నేను ఇవన్నీ మోసుకొచ్చి ఈ బొమ్మలు అటన్నిటిని అయితే అక్కడైతే సర్దుతున్నాను. ఇల్లు పెద్ద ఎక్కువగా సర్దేసేది ఏమీ లేదు. మార్నింగే మొత్తం మా హస్బెండ్ క్లీన్ చేసి ఉంచేశారు. ఇంకా పైన సర్దుతున్నాను. ఈ పిల్లలు బొమ్మలు అట్టపెట్టి దింబరపోసినప్పుడు కొంచెం మిసుకులాగా వస్తుంది కదండి, ఇలా ఉంది. ఇంకా ఈ బెడ్ అయితే చెప్పక్కర్లేదు, అన్నీ తీసుకొచ్చి బెడ్ మీద పెట్టేస్తూ ఉంటారు. ఇంకా ఈ బెడ్ అది సర్దుకుంటుంటే అమ్మ ఫోన్ చేసింది అనమాట. ఇంకా అమ్మతో ఫోన్ మాట్లాడుతూ నేను అలా సర్దేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా మనకి ఫోన్లు అయితే చేస్తూ ఉంటారు కదండి, ఇలా ఫోన్ చేసినప్పుడు ఒకటే పక్కన కూర్చుని ఇంకా అదే పనిగా కూర్చుని ఫోన్ మాట్లాడడం అయితే చేయను అనమాట. ఐదర్ గిన్నెలు తోముకుంటూ ఫోన్ మాట్లాడతాను, ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఫోన్ మాట్లాడతాను, ఇలా లేదా బట్టలు మడతలు పెట్టుకుంటూ ఫోన్ మాట్లాడతానండి. ఒకే పనితో కూర్చోవాలనిపించదు అనమాట. అంటే ఫోన్ మాట్లాడుతున్నాను కదా అని ఫోనే మాట్లాడుతూ ఉండనండి. వేరేది ఏదో ఒక పని చేసుకుంటూ ఫోన్ అయితే మాట్లాడేస్తూ ఉంటాను. సో అప్పుడు నాకు ఇంట్లో పని కంప్లీట్ అవుతుంది, ఫోన్ మాట్లాడినట్టు అవుతుంది. సో అలా చేస్తానమాట. మీరు ఎవరైనా ఇలా చేస్తారా అన్నది కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇల్లు సర్దుకుంటూ ఫోన్ మాట్లాడేశాను. ఇంకా ఫోన్ మాట్లాడడం కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఫోన్ మాట్లాడుతూనే నేనైతే ఇల్లు కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇలా అయితే నేను ఫోన్ మాట్లాడేస్తాను అనమాట. ఇంకా అలాగే గిన్నెలు తోముకుంటున్నప్పుడు చెప్పాను కదా, ఏదో ఒక వీడియోస్ కానీ మూవీస్ కానీ చూస్తూ ఆ పని అయితే పూర్తి చేసుకుంటాను. ఇంకంటే ఒకదానితో ఒక పని ముడి వేసేసుకుని అలాగా 2 పనులు కంప్లీట్ చేసేస్తాను అనమాట. నాకు ఈ మధ్య ఒకటే నిద్ర వచ్చేస్తుందండి. నిద్ర కిందనే ఉంటుంది. మెయిన్గా ఎడిటింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే మరీ మత్తుగా అనిపిస్తుంది. మరి ఎందుకు ఎలా అనిపిస్తుందో తెలీదు. మా షానుకి ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా అని నేను చాలా వెయిట్ చేస్తున్నానండి. నాకైతే అస్సలు మార్నింగ్స్ లేవబుద్ధి కావట్లేదు, పడుకునే ఉండాలనిపిస్తుంది. ఇంకొక 2-3 డేస్లో షానుకి కూడా సెలవులు ఇచ్చేస్తారు. సెలవులు ఇచ్చి ఇవ్వంగానే అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఒక 10-15 డేస్ అక్కడ ఉంటానండి. ఫుల్గా పడుకుని రెస్ట్ తీసుకుని వచ్చేస్తాను. చాలామంది కామెంట్ చేస్తారు, ఇక్కడ ఇంత పని చేసుకుంటా కదా అమ్మకి చేయొచ్చు కదా అనేసి. నేను పని ఎలాంటి పనులు అయితే చేస్తాను, కానీ కుకింగ్ లాంటివి అయితే చేయనండి. అమ్మకి 7 o'clock అవుతుందండి. ఈరోజు మేము డిన్నర్స్ చాలా త్వరగా తినేసాము. 6:30 కల్లా మా డిన్నర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నామండి. షాపింగ్కి ఎందుకు అంటే మా హస్బెండ్ది May 5th బర్త్డే అని చెప్పాను కదా. మేమేమో మళ్ళీ ఊరు వెళ్దాం అనుకుంటున్నాం కదా, మళ్ళీ షాపింగ్ అవ్వదు అనేసి. అంటే మా హస్బెండ్కి బర్త్డేకి బట్టలు అవి కొందాం అనుకుంటున్నాము. సో డ్రెస్సెస్ అవి తీసుకుంటారంట, అందుకనేసి వెళ్తున్నామండి. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాగుంది, నీకు కూడా బాగుంది. ఎల్లో మషాన్ ఆ ఫ్లవర్ షర్ట్ కూడా తీసుకుంటారా డాడీకి. ఎలా చూడు, పూల రంగులో తీసుకుంటావు. ఇది నచ్చిందా నీకు? ఫ్లవర్ సాటిస్ఫైడా లేదా? ఇంకో షర్ట్ మార్చుకో, చూడు ఇంకో షర్ట్ కూడా సెలెక్ట్ చేసుకో. ఆ 2 ఆగు, ఇంకోటి కూడా ట్రై చేయి, అందులో ఫైనల్ చేసుకుందాం. ఇది నీకు ఓకేనా? మళ్ళీ తర్వాత వెయ్యి తీసుకున్నా కానీ అది పువ్వుల చొక్కా వేయకపోతే వేస్ట్ అయిపోతాయి. ప్యాంట్లు కూడా తీసుకో. ఏంటి చూడు క్యూటీ.
ఇది ఓకే, ఇది బాగుంది. ఆ బ్లూ చూడలేకపోయాను నేను. బై ఈ కూడా ట్రైల్ అయ్యి కొంచెం దానికి బ్లూ తీసుకో. బ్లూది ఎలాగ నీకు చిరిగిపోతుంది కదా, ప్యాంట్ కాలు దగ్గర చిరిగిపోతుంది. బట్టల షాప్ నుంచి వచ్చే దారిలో కొబ్బరి బండాలు అయితే కనిపించాయండి. ఇక్కడే మేము ఎప్పుడు కొబ్బరి బండం నీళ్ళు తాగుతాము. సో ఇంకా పిల్లలు కావాలి అన్నారనేసి మొత్తానికి ఒక 3 బండాలు అయితే తీసుకుని తాగేసాము. ఇంటికి వచ్చేసరికి 8 o'clock అయ్యిందండి. మత్తుగా ఉందని చెప్పాను కదా, కాసేపు పడుకున్నాను ఒక 20 minutes. తర్వాత లేచిన తర్వాత మా హస్బెండ్ అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ పెట్టారు. అది చూస్తూ ఇంకా ఆ రోజైతే గడిపేశాను అనమాట.